నా ఫ్రెండ్ అన్నపూర్ణ హైదరాబాద్ నుంచి వచ్చింది. కార్తీక మాసం కదా! ఇద్దరం కలిసి యనమదూరు శక్తేశ్వర స్వామి వారి దేవాలయానికి వెళ్దామంటే ఇద్దరం కలిసి అయితే బయలుదేరిపోయాం. శక్తేశ్వర స్వామి వారి దేవస్థానానికి మేము వెళ్ళేసరికి ఇలాగా బిల్వ దళాలన్నిటిని కూడా ఒక వ్యాన్‌లో ఏసి తీసుకొచ్చారు. ఈరోజైతే లక్షపత్రి పూజ జరుగుతుంది. ఆ పూజ కోసం అయితే బిల్వార్చనకి బిల్వ దళాలైతే తీసుకొచ్చారండి. స్వామివారి గుడి ఎదురుగా కోనేరు ఉంటుందండి. ఈ కోనేరులో నీటితో మాత్రమే స్వామివారికి నైవేద్యం ఉడుకుతుందనమాట. వేరే నీళ్ళతో అయితే ఉడకదు. మేము లోపలికొచ్చేసరికి తీసుకొచ్చిన బిల్వ దళాలన్నిటిని కూడా పూజ కోసం మొత్తం ఆకులన్నిటిని కూడా మహిళలందరూ చాలా భక్తి శ్రద్ధలతో అయితే తుంచి పక్కకు పెడుతున్నారనమాట. ఇక్కడ ఇంకా కొంతమంది మహిళలైతే దీపాలు పెడుతున్నారండి. అలా చాలామంది అయితే దీపాలు పెట్టారు. ఇక్కడ ఎప్పుడూ కూడా గుడి వెనక వైపు ఒక పెద్ద పుట్ట ఉండేదంటండి. ఆ పుట్టలో పాము కూడా ఉండేదంట. మన కాలక్రమేణా పుట్టయితే అంతరించింది. అదే ప్లేస్‌లో మాత్రం ఇలా అయితే పుట్టను కట్టి పూజలైతే స్పెషల్‌గా నాగమ్మ వారికి చేస్తున్నారు. షష్ఠి, నాగుల చవితి, నాగపంచమి కూడా ఇక్కడ చాలా బాగా అయితే చేస్తూ ఉంటారండి. కార్తీక మాసం నెల రోజులు కూడా స్వామివారికి ప్రత్యేకమైన పూజలు జరుగుతాయి. కార్తీక పౌర్ణమికి జ్వాలాతోరణం గానీ, స్వామివారికి ఇచ్చే హారతులు గానీ, అలాగే సోమవారాలు చాలామంది అభిషేకాలు చేయించుకుంటూ ఉంటారండి. లక్షపత్రి ఇలా చాలా పూజలైతే స్వామివారికి ఎప్పుడు కూడా కైంకర్యాలు నిత్యం జరుగుతూనే ఉంటాయన్నమాట. ఇక్కడ ఎక్కడ లేని విధంగా స్వామివారు తలకిందులుగా జ్ఞానముద్రలో మనకు దర్శనమిస్తూ ఉంటారు. ఒకే పీఠం మీద తలకిందులుగా ధ్యానముద్రలో స్వామివారు, చంటి పిల్లవాడిని అంటే కుమారస్వామి వారిని ఒడిలో పెట్టుకుని అమ్మవారు మనకి దర్శనమిస్తూ ఉంటారండి. ఈ మధ్య కాలంలో చాగంటి వారు కూడా ఎక్కువగా చెప్తున్నారు కదండి. తప్పకుండా ఒకసారైనా యనమదూరులో వేంచేసి ఉన్న శక్తేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోమని అయితే. యనమదూరులో వేంచేసి ఉన్న శక్తేశ్వర స్వామి వారి దేవస్థానం భీమవరం నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఒక్కసారైనా చూసి తరించండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.